నువ్వు కోరుకున్న వాళ్ళు నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారు అంటే దాని కారణం ఏంటో తెలుసా? మనకు కొన్ని దెబ్బలు నొప్పిని మాత్రమే కాదు, బలాన్ని కూడా తెలిసేలా చేస్తాయి. మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు, కానీ బాధపడే క్షణాలు మాత్రం అవి పచ్చి నిజాలే అయ్యుంటాయి. గుర్తుంచుకోండి. కఠినమైన జీవిత సత్యం ఏంటో తెలుసా? ఆరు బయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు. అలానే మోసం చేసినవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు గొప్పవాళ్ళు కాలేరు. ఇది ఎవ్వరూ నమ్మలేని కఠినమైన జీవిత సత్యం. విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి నీ విలువను తగ్గించే ఏ బంధాన్నైనా సరే నువ్వు అస్సలు గొప్పగా చూడకు. జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే కావాల్సింది ఆస్తులు, అంతస్తులు కాదు. నేనున్నాను అని భరోసా చెప్పేవారు ఉంటే జీవితమంతా ఎలా ఉన్నా సరే ఆనందంగా గడిపేయగలం. నిజమే కదా? అసలు ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది. అది ఎప్పుడు జారిపోతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఎవరి మీద కూడా ఎక్కువ ఆశలు పెంచుకోవద్దు. అది ఎవరైనా సరే, మనిషైనా వస్తువులైనా సరే. ప్రశాంతంగా జీవించండి. ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది. అలానే వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ లోపాల వెనుక ఉన్న అద్భుత గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుతం లాంటి వాళ్ళమే. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నమ్మితే ప్రాణం ఇస్తామంటారు. ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు. ఇదే మీరు చేసే గొప్ప పని. మన దగ్గర ఇప్పుడు ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ అవతల వాళ్ళని చులకనగా చూసే జబ్బు మాత్రం అస్సలు ఉండకూడదు. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమీ చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎన్నడూ మర్చిపోరు. ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి. ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీకు మిత్రులు ఎక్కువ మంది ఉంటారు. కోపంలో అనేసిన మాటలను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది. అలా కాకుండా ఏమీ పట్టించుకోకపోతే అలానే మిగిలిపోతాం. ఒక్క విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. నువ్వు ఎంత విసిగిస్తున్నా ఓపికతో ఉండే హృదయం విసిగిపోయింది అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు నువ్వు ఊహించినంత కఠినంగా, దారుణంగా ఉంటాయి. పరాయి వాళ్ళు ఒక్క మాట అంటేనే వాళ్ళని చూసినప్పుడల్లా ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది. అదే సొంత వాళ్ళు అంటే ఆ మాట మనం బ్రతికున్న రోజులు మనల్ని వేధిస్తూనే ఉంటుంది. కడుపు నిండిన వారికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతునికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ, ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు లాంటివి. మీరు ఎంత చేసినా అవి వ్యర్థమే అవుతుంది. దేనికి అస్సలు ఉపయోగపడవు. సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ ఆత్మీయులమే. ఒక్కసారి సంపాదించడం ఆగిపోతే సొంత ఇంట్లో కూడా మనం పరాయి వాళ్ళమైపోతాం. జాగ్రత్త. బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు, కానీ పోయిన నమ్మకం మాత్రం అస్సలు తిరిగి రాదు అని నువ్వు గుర్తించుకోవాలి. ఇది నమ్మలేని సత్యం. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదు అని భర్తని, నీకు అండగా ఉండడం లేదు అని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచడం లేదు అని అమ్మా నాన్నని, అవసరానికి ఉపయోగపడడం లేదు అని అక్కని, అవసరానికి వాడుకున్నాడని స్నేహితులని, ఇలా అందరినీ వదిలేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఏదో రోజు నువ్వు కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది కూడా ఒంటరిగా అని నువ్వు తెలుసుకోగలగాలి. తీపి ఉండాలే కానీ చీమలకేం కొదవా, కాసులు ఉండాలే కానీ చుట్టాలకేం కొదవా. ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెదిరిపోతాయో, మనకి నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు అలానే పారిపోతారు, ఎక్కడ వాళ్ళని సాయం అడుగుతామేమో అని. మనసు ఒంటరిది. ఎన్ని బంధాలతో పెనవేసుకున్నా తన లాంటి మనసు కోసం ప్రతి క్షణం ఆరాటపడుతూ ఉంటుంది. ఒక్కసారి మనసుని అడిగి చూడు, అది నిజమో కాదో నీకే తెలుస్తుంది.
అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. ఇంకా అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. ఇకపై అబద్ధం చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు. కూరల్లో మజ్జిగలో చేరే వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలలో చేరితే దాని యొక్క రూపాన్ని అది కోల్పోతుంది. మనం ఎంత గొప్పవారమైనా సరే ప్రతి చోట మన అవసరం అనేది ఉండదు. అవసరం లేని చోట నువ్వు మౌనంగా ఉండడమే మంచిది. ఇదే తెలివైన వాళ్ళ ముఖ్య లక్షణం. వాడుకోవడం తెలిసిన వారికి వదిలించుకోవడం తెలియదా చెప్పండి? కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారు అంటే నిన్ను దూరం పెట్టడానికి చూస్తున్నారు అని అర్థం చేసుకో. నువ్వే ఆలోచించి అర్థం చేసుకోవాలి. రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింసించే ఆయుధం మాట. దాన్ని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు. ఇదే వాళ్ళిద్దరికీ ఉన్న తేడా. సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టి ఎన్ని ఊర్లు తిరిగినా రాదు. మన అనుకున్న వాళ్ళతో, నా వాళ్ళు అనుకున్న వాళ్ళతో ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా మాట్లాడినా చాలు. ఈ ప్రపంచమంతా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టం కావచ్చు. ఆ ఒంటరితనమే డబ్బు విలువ, మనుషుల విలువ, సమయం విలువ, అలానే జీవితం విలువ అన్నీ నేర్పుతుంది. జాగ్రత్తగా గమనించు. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం అవి తాత్కాలికమని మాత్రమే తెలుసుకో. మనం బాగుండాలి అని అనుకునే వాళ్ళు కోపంగానే మాట్లాడుతారు. మనల్ని మోసం చేయాలనుకునే వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూనే మాట్లాడతారు. ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఉన్నా సరే ఆ చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. అలానే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీకు కొందరు విమర్శలు మాత్రం తప్పవు అని నువ్వు తెలుసుకోవాలి. నిజమే కదా? మంచి వాళ్ళకే కష్టాలు అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ మీరు ఇష్టపడే వాళ్ళు మౌనంగా ఉంటున్నారు అంటే వారు మీ వారు కారు అని అర్థం చేసుకోవాలి. దేనికి భయపడకుండా ముందుకెళ్తూ ఉండండి. పడిపోతే నేర్చుకోండి, ఎదిగితే ఇతరులకు నేర్పించండి. అంతేకాని ఎదిగితే అహంకారాన్ని తెచ్చుకోవద్దు. ఎప్పుడైతే మీ స్థాయిని పెంచుకోవడానికి ఎదుటివారి స్థాయిని తగ్గించి మాట్లాడుతారో ఆ క్షణమే ఎదుటివారి దృష్టిలో మీ స్థాయి పాతాళానికి దిగజారిపోతుంది అని మీరు మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి, ఎదుగుతున్న వాటిని ఎప్పుడు కూడా తొక్కాలనుకోకండి. అది మొక్కైనా సరే లేక మనిషి అయినా సరే కాస్త ప్రోత్సహించి చూడండి. ఏదో ఒకరోజు మీకు నీడనిస్తారు. నమ్మిన వాళ్ళని కొట్టడానికి ఏ ఆయుధం అవసరం లేదు. నమ్మకం మీద కొడితే చాలు. సాక్ష్యం లేని గాయం కనబడిన దెబ్బ కొట్టేయచ్చు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.